నమస్కారం. శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ ఎపిసోడ్లో మనం శాకాహారి కింద ఎందుకు ఉండాలి, అసలు శాకాహారం అంటే ఏంటి, శాకాహారిగా ఉంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ అన్నపూర్ణ మేడంతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ద షో. శాకాహారి బిఏ వెజిటేరియన్ మన ఎపిసోడ్ మేడం. సో అసలు శాకాహారి కింద ఎందుకు ఉండాలంటారు? శాకాహారిగా ఎందుకు ఉండాలంటే మన ఆరోగ్యపరంగా చూసుకుంటే శాకాహారిగా ఉండటం తప్పనిసరిగా ఉంటే చాలా ఆరోగ్యానికి మంచిదని నా అభిప్రాయం. ఓకే, అంటే శాకాహారం అంటే మీరు ఈ వరకు మాంసాహారి కింద ఉండేవారు, తర్వాత ఇప్పుడు శాకాహారి అయ్యారు. మరి ఏ ప్రేరణతో మీరు శాకాహారి కింద కన్వర్ట్ అయ్యారంటారు? మేము మాంసాహారం అంటే బాగా తీసుకునేవాళ్ళం. మా నాన్నగారి వైపు నుంచి మా అమ్మ అయితే ఫస్ట్ నుంచి శాకాహారి. పుట్టినప్పటి నుంచి మా అమ్మ శాకాహారి, కానీ వండి పెట్టేది మా అమ్మ. మా నాన్న వాళ్ళు, మా మేనత్తలు వాళ్ళందరూ బాగా మాంసాహారులు. అన్నీ తింటాము, మాంసం, చేపలు. కానీ అది పాపం అని కూడా నాకు అనిపించేది కాదు ఎందుకో. మరి అది మనకు ఆహారం అనుకునేదాన్ని, కానీ అది పాపం అని నాకు ఎప్పుడు అనిపించలా. అనిపించినాక మాత్రం మనం ఇంత పాపం చేసామా అనే ఆలోచన మాత్రం వచ్చింది. అంటే మీ జీవితంలో ఇది పాపం అన్నది చెప్పే ఆ వ్యక్తి ఎవరు తారసపడలేదు కాబట్టి మీరు చేస్తున్నది కరెక్ట్ అని మీకు అనిపించింది. అంటే జనరల్గా స్కూల్లో చదువుకుంటున్నప్పుడైనా ఫ్రెండ్స్ ద్వారా అయినా కొన్ని విషయాలు తెలుస్తాయి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని. కానీ అందరం తినేవాళ్ళం కాబట్టి ఏమో మరి అది పాపం అని, అయ్యో ఒక ప్రాణిని చంపుతున్నామే అన్న ఇది కూడా నాకు ఎందుకు కలగలేదు అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు అట్లా తిన్నాము, క్షమించరానిదిగా చేసామే అని అనిపిస్తుంది. అంటే అప్పుడు తెలియక చేశారు కాబట్టి అది క్షమించేసేది, తెలుసుండి చేస్తే కనుక అది తప్పు అవుతుంది. సో అంచేత ఈ వరకు మీరు మాంసాహారిగా ఉన్నప్పుడు మీ ఒక బాడీలో కానీ మీ చైతన్యంలో కానీ ఎలా ఉండేది, తర్వాత శాకాహారి అయిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయంటారు? మా నాన్నగారికి బాగా అలవాటు. మా నాన్నగారు ఎప్పుడు మాంసాహారం తీసుకొస్తూ ఉండేవారు. మేము పల్లెటూరులో ఉన్నప్పుడు, బోధన దగ్గర మాది పల్లెటూరు అని చెప్పాను కదా, ఆ ఊర్లో ఉన్నప్పుడు మాకు కోళ్ళని కూడా పెంచేవారు. సో పెంచుకున్న కోళ్ళనే కోసి తినేవాళ్ళము. అది తెలియలేదు మాకు అది చేయకూడదు అన్నప్పుడు. చేపలు కూడా దొరికాయి మాకు, చెరువులో చేపలు, పల్లెటూరు కాబట్టి అన్నీ అవైలబుల్గా ఉండేవి. మేక మాంసం అన్నీ వాళ్ళు కోసుకొచ్చేవాళ్ళు, ఇచ్చేవారు ఇంటింటికి. అట్లా అన్ని అలవాట్లు అయినాయి. అప్పట్లో అడవి పంది కూడా తినేవాళ్ళం. అంటే మేము పిల్లలంగా ఇష్టపడేవాళ్ళం కాదు. కాకపోతే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మా బాబాయ్ భార్యలు వాళ్ళు అది అడవి పంది మాంసం కాదు, తిని చూడండి ఎట్లా ఉందో అని చెప్పి మేక మాంసం అని పెట్టేవాళ్ళు. పెట్టినప్పుడు తిని చాలా బాగుందని చెప్పేవాళ్ళం. అట్లా అది కూడా తిన్నాం. ఎన్నిసార్లు తిన్నామో కానీ తిన్నాం. ఒకసారి కుందేలుని కోసారు, ఎక్కడ అన్నది గుర్తులేదు నాకు. అయితే కుందేలు మాత్రం నాకు అనిపించేది లోపల, అబ్బా కుందేలు మాంసం తిన్నానా నేను. కొన్ని రోజులకి అట్లా అనిపించేది, అమ్మో కుందేలు ఎట్లా తిన్నానో నేను అని అనుకునేదాన్ని. మరి అది ఎందుకు కలిగేదో నాకు తెలియదు. మరి వీటికి లేని క్షమాగుణం దానికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. కానీ కుందేలుని అంత సెన్సిటివ్గా ఉంటుంది, కుందేలు మాంసం నేను ఎలా తినగలిగాను అనేది అనుకునేదాన్ని. ఓకే, సో అంచేత మీరు శాకాహారంలోకి ఎలా రావడం జరిగింది? అంటే ఎవరైనా ప్రేరేపించారా, ఎవరైనా ఏం చేశారు? చాలా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళందరం లింగమయ్య గుట్ట అని మా ఊరికి దగ్గరలో ఉండేది. అక్కడ శివుడు ఉండేవాడు. ఆ శివుడి గుడికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అట్లా వచ్చేసేవాళ్ళు కాదు ఇంట్లో. అంత తేడాలు కూడా మాకు తెలిసాయి కాదు అప్పుడు, చిన్నపిల్లం అప్పుడు. కానీ నేను పెద్ద అయ్యాక, పెళ్ళయ్యాక మా నాన్నగారు తెచ్చిన రోజు వండేసేదాన్ని. ఆ రోజు కార్తీక మాసం అని, పౌర్ణమి అని అవి కూడా పట్టించుకునేదాన్ని కాదు. ఒకసారి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు తిన్నప్పుడు మా ఇంట్లో చాలా ఎఫెక్ట్ అయింది. ఏంటి అన్నది నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ అమ్మో కార్తీక మాసంలో తినకూడదు అనేది వచ్చింది ఫస్ట్ టైం. అప్పటి నుంచి నేను కొంచెం కార్తీక మాసం వారం అని లేదు, ఏమని లేదు, ఇవాళ శనివారం, ఇవాళ ఆదివారం ఏమీ ఉండేది కాదు. మా నాన్న ఎప్పుడు తెస్తే అప్పుడు మేము వండేవాళ్ళం, తినేవాళ్ళం. మా అమ్మ విసుక్కున్నా కానీ నేనున్నాగా చేయడానికి నేను చేస్తానని చేసేదాన్ని, వండేదాన్ని, అందరం తినేవాళ్ళం. అట్లాగే పిల్లలకు కూడా అలవాటు చేశాను. ఆ తర్వాత ఇట్లా కార్తీక మాసంలో ఇట్లా ఒక రోజు ఎఫెక్ట్ అయ్యింది. ఆ రోజు నుంచి నాకు కొంచెం
పూజలు చేసుకునేటప్పుడు తినకుండా ఉంటే బాగుండు, ఇవాళ ఇవాళ తిన్నాను కదా, చికెన్ తిన్నాను, ఇప్పుడు ఎట్లా వెళ్ళను గుడికి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్ళలేం కదా అని అనిపించేది. అంటే నాకు క్లాస్లో చెప్పడం అలా ఏం జరగలేదు. అంటే ధ్యానం చేస్తుంటే మీకు లోపలే తినకూడదని లోపల కలగలేదు, ఎవరో అనుకుంటుంటేనే ఇలా, అంటే వీడియోలు చూసేటప్పుడు తెలియని అట్లా తెలిసిన మాట, నేను అది పట్టుకుని మానేసా. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా అసలు ఏం తింటలేదు? ఇప్పుడు తింటలేదు, అస్సలు తింటలేదు. అంటే వెజిటేరియన్ కదా అనేసి చేపలుగా తీసుకోవడం కానీ, లేకపోతే గుడ్డు కూడా నాకు అసలు వండడం కూడా ఇష్టం ఉండేటల్లా ఇప్పుడు. ఓ వెరీ గుడ్. సో ఈ రకంగా మార్పు చెందింది. వెరీ గుడ్. ఒక్కొక్కసారి వండాల్సి వస్తుంది ఇప్పుడు కూడా కొంచెం, మా హస్బెండ్కి కానీ మా పాపకి కానీ. మా పాప అర్థం చేసుకుంటుంది వండడానికి నాకు ఇష్టపడలేదని, నేను ఇష్టపడలేదని, అప్పుడు తనే చేసుకుంటుంది. అంటే మీరు ఇప్పుడు శాకాహారం అయ్యారు కాబట్టి మీ ఫ్యామిలీ కూడా నెమ్మదిగా శాకాహారి వైపు తిప్పగలుగుతారు. ఎందుకంటే ఒక స్త్రీ కనుక ఒక సరైన విద్యను నేర్చుకుంటే కనుక ఆ విద్య వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అంతకి చాలా ఉపయోగపడుతుంది అనేసి అంటారు. సో మీరు ఇప్పుడు శాకాహారి అయ్యారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శాకాహారిగా మారుతారని నేను భావిస్తున్నాను. నేను కూడా ఆశిస్తున్నాను. కానీ పిల్లల్లో కూడా మార్పులు వస్తున్నాయి, వాళ్ళు కూడా ఫుడ్ గురించి ఆలోచించుకుంటున్నారు. ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనే ఆలోచన ధోరణి అనేది మా ఫ్యామిలీలో అందరిలో వచ్చింది. ఆ మార్పు త్వరలోనే మా ఇంట్లో రావాలని, వస్తుందని ఆశిస్తున్నా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మేడం, ఈ శాకాహారి అంటే చాలామంది ఏమంటారంటే కదా, ఈ భూమిపైన మరి మానవుడు ఎంత జీవిస్తున్నాడో అలాగే పశు పక్షాదులు కూడా జీవిస్తున్నాయి. అవి మనకంటే తక్కువ జీవిస్తాయి, మ్యాక్సిమం 10 ఏళ్ళు 12 ఏళ్ళు జీవిస్తాయి. సో అవి స్వేచ్ఛాజీవిగా జీవించాలి, అంతేకాని దాన్ని చంపుకు తినేయకూడదని చాలామంది అంటూ ఉంటారు. మరి ఈ అంశంలో మీరేమంటారు? నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే మనం ఎట్లా జీవించాలని కోరుకుంటాము, మన పిల్లలకి ఏదన్నా కొంచెం దెబ్బ తగిలితే మనం ఎంత విలువిల్లాడిపోతాం కదా. వాటిని కనీసం దెబ్బ తగలడం కాదు, వాటిని ప్రాణమే తీస్తున్నాం కదా మనం. అది ఎంత ఇది, వాటి జీవితాన్ని మనం ఎంత ఇది చేస్తున్నాము. వాటిని అట్లా చంపు తినడం చాలా పాపం కదా. పాపం అని కాదు, అసలు మనిషిగా మానవత్వం అనేది ఉండాలి కదా, పక్క జీవించాలి. అంటే ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, చనిపోయిన మని ఏదైనా చనిపోతే కనుక దాన్ని శ్మశానాలలో మనం తగిలిపెట్టడం కానీ పూడి చేయడం కానీ చేసేస్తాం. కానీ చచ్చిపోయిన వస్తువులన్నింటినీ తీసుకొచ్చి మన కడుపులో పడేస్తున్నాం. మన కడుపైన శ్మశానమా అని ఆయన అడగడం జరిగిందనమాట. సో చనిపోయినవన్నీ మనం లోపల పడేస్తాం కదా, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేసి అంటారు. అంటే జనాల్లో ఎటువంటి చైతన్యం వస్తే మంచిది, ఈ ఒక సత్యాన్ని తెలుసుకుంటే మంచిది అని మీరు అభిప్రాయపడుతున్నారు? అదైతే నాకు తెలిసింది, శాకాహారం తీసుకున్నప్పటికీ మాంసాహారం తీసుకున్నప్పటికీ ఆ తేడా తెలిసింది నాకు. అంటే మాంసాహారం తీసుకున్నప్పుడు మన లోపల చాలా ఇదిగా ఉంటుంది, అంత తొందరగా కూడా జీర్ణం అవ్వదు. ఆ డైజెషన్ అవ్వడం అనేది చాలా టైం పడుతుంది. ఆ టైం కూడా మాంసాహారానికి ఎక్కువ అనే వింటాం మనం, కానీ నేను అవన్నీ ఆలోచించేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది, అప్పుడు ఎట్లా ఉండేదాన్ని, ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నా జీర్ణశక్తి ఎలా ఉంది, నా లోపల ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే ఈ మీరు మాంసాహారం తిన్నప్పుడు మీ బాడీ చాలా బరువుగా ఉండడం, డైజెషన్ తొందరగా కాకపోవడం అలాంటి సూచనలు ఏమైనా ఉండేవా? తర్వాత ఈ శాకాహారం తిన్న తర్వాత మీ డైజెషన్ సిస్టంలో కానీ మార్పులు కానీ అది మీరైనా గుర్తించారా? నేను తినేటప్పుడు మాత్రం ఏమాత్రం నాకు అసలు ఏం తెలీదు, కానీ అప్పుడు తలుచుకుంటే ఇప్పుడు మార్పు కనిపిస్తుంది. ఓకే, అప్పుడు నేను పోల్చుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు హెల్త్ పరంగా నాకేం సమస్యలు లేవు, కానీ అప్పుడు డైజెషన్కి అప్పుడు యాక్టివ్నెస్కి ఇప్పుడు యాక్టివ్నెస్కి అవి కంపేర్ చేసుకుంటే తేడా మాత్రం తప్పకుండా ఉంది. వావ్, వెరీ గుడ్. అంటే దాంట్లో మాంసాహారం తిన్నప్పుడు మీరు కొంచెం లేజీగా ఉండేవారేమో, బద్ధకంగా ఎక్కువ ఉండేది, కానీ శాకాహారం తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చురుగ్గా ఎన్నో పనులు చేసుకోగలుగుతున్నారు. ఎస్. సో మరి ఈ శాకాహారం అంటే చాలామంది కోడిగుడ్డు తినకూడదు అనేసి అంటారు. కోడిగుడ్డు కూడా అది కూడా మాంసాహారంలోకే వస్తుంది, ఎందుకంటే గుడ్డు పెరిగి ఒక కోడి కింద అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ చిన్న స్థాయి కోడిగుడ్డు ఉండగానే దాన్ని చంపు తినేస్తే కనుక అది కూడా మంచిది కాదు అంటాడు. సో మీరేమంటారు? పిల్లల్ని కనేటప్పుడు మన పొట్టలో బేబీ ఉన్నప్పుడు ఎంతో అదైనా అంతే కదా, కాబట్టి అదైనా కూడా మాంసాహారమే.
కాబట్టి తినకుండా ఉండడం చాలా మంచిది. సో చాలామంది ఈ అవేర్నెస్ కోసం శాకాహార ర్యాలీలు కూడా చేస్తున్నారు. మీరు కూడా శాకాహార ర్యాలీలు పార్టిసిపేట్ చేసామని అన్నారు కదా. సో ఈ శాకాహార ర్యాలీ ఎందుకు చేయాలంటారు? దాని తర్వాత జనాల్లో ఎటువంటి మార్పులు అయినా వస్తాయని మీరు అభిప్రాయపడుతున్నారా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నాకు తెలియలేదు అప్పుడు. అలా కొంతమంది ఉండొచ్చు ఇప్పటికి కూడా, అలాంటి వాళ్ళు వెంటనే మారొచ్చు. చాలా మంది ఉన్నారు కదా పాంప్లెట్లు చూసి ఆ పాంప్లెట్ పట్టుకొచ్చి మెడిటేషన్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆ పాంప్లెట్ చూసి శాకాహారులు అయిన వాళ్ళు ఉన్నారు దానిలో చదివి. అలాగే ఇప్పుడు ర్యాలీ చేసాం అనుకోండి, శాకాహార ర్యాలీ, మన మాట ఎవరి చెవినైనా పడవచ్చు, ఎవరైనా వినొచ్చు, ఒక ఫ్యామిలీనే మారొచ్చు. అలాంటివి ఎన్ని ఫ్యామిలీస్ అయినా జరగచ్చు. మనం ఎంతమందో ఇళ్ల ముందుగానో వెళ్తాము, వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాము అవన్నీ మానేసేయండి, మన పొట్ట శ్మశానం కాదు అని మనం చెప్తూ ఉంటాము. ఏ ఒక్క జీవి మారినా కానీ అది మనకు ఎంతో మంచిది కదా. అందుకని ర్యాలీలు చేయడం చాలా మంచిది. ఎస్, అంటే చాలామంది అంటూ ఉంటారు శాకాహారులు మీరు తింటూ ఉంటారు కదా, మీరు కూడా ఒక రకంగా పాపం చేస్తూ ఉంటారు. అంటే ఎలాగంటే ఈ ఆకులు అలంలో కూడా జీవం ఉంటుంది, మరి వాటిని కూడా తెంపుకు తినేస్తున్నారు కదా, మరి అవి కూడా హింస పడుతూ ఉంటాయి కదా అని చాలామంది కొంచెం మంది వితండవాదం చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో మీరేమంటారు? నాకు తెలిసినంత వరకు అది కూడా చేయకూడదేమో. ఎందుకంటే మనం దగ్గరికి వెళ్ళి చెట్టును తుంచేటప్పుడు అంట చెట్టు భయపడుతూ ఉంటుందంట. అంటే కానీ మరి మనం తినాలి కాబట్టి వాటికి క్షమాపణ చెప్పుకొని, అమ్మ నేను ఆహారం కోసం తీసుకుంటున్నాను అని చెప్పి తింటే సరే ఆ జీవి కూడా సంతోషిస్తుందేమో అనేది నాకు అనిపిస్తుంది. అది అదంతా నాకు తెలీదు, అంత జ్ఞానం అయితే నాకు ఇంకా రాలేదు. నాకు తెలిసిన జ్ఞానం ఇది అనిపిస్తుంది నాకు. అంటే మనం మాంసాహారం తింటుంటే ఏంటంటే ఆ జీవి ఎంతో ఆత్రరాధం చేస్తుంది, రక్తాలు వస్తాయి. అలాగే ఆ చనిపోయిన దాన్ని ఆ ఎముకల్ని మన పాతి పెడితే మళ్ళీ మేక రాదు, కోడిని లెగ్గుని పాతి పెడితే అది రాదు. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ తోటకూర తిన్నా లేకపోతే ఇలాంటివి తినేసిన తర్వాత మళ్ళీ పాతితే మళ్ళీ దాంట్లో వచ్చి చిగురిస్తుంది. సో దీనికి ఇది డిఫరెన్స్ అనమాట. సో దీంట్లో కూడా మనం అంటే ఈ మాంసాహారం తింటే కనుక ఆ ప్రాణిలో ఎక్కువ ఆ మనసు అన్నది ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నెప్పెడుతుంది. కానీ ఇక్కడ చెట్టులో అంటే చిన్న ఈ ఆకుకూరలో వాటిలోనూ ఆ నెప్పట్టే ఆ తత్వం అన్నది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అది తిన్నా కానీ పర్వాలేదు. ప్లస్ దాన్ని జీవించుకోవచ్చు, దాన్ని విత్తనాలు మనం భూమిలో పాతే మళ్ళీ తొందరగా ఇవ్వచ్చు. ఆ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక మన ఈ కోళ్ళ ఫామ్లో వాటిలోనూ ఈ గుడ్డు ఉంటుంది కదా, దాన్ని ఆర్టిఫిషియల్గా ఇంజెక్షన్ చేసి చిన్న చిక్కు ఉంటుంది, దాన్ని ఇంజెక్షన్ చేసి చాలా లావుగా తయారు చేస్తారన్నమాట. అంటే ఆర్టిఫిషియల్గా దాన్ని ఇన్సెమినేషన్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా దాన్ని మళ్ళీ తక్కువ టైంలోనే ఎక్కువ కిలోగా బరువు అయ్యేటట్టుగా చేసి దాన్ని చంపేసి ఇస్తూ ఉంటారు. అలాంటి మాంసం తిన్న వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళు కూడా ఏదో మానసిక రోగాలు తర్వాత శారీరక రోగాలు వస్తున్నాయి. ఆడపిల్లలకు అయితే కనుక సరిగ్గా వాళ్ళ గ్రోత్ కూడా సరిగ్గా రాకపోవడం, లేకపోతే ఓవర్ ఎక్సెస్ గ్రోత్ అయిపోవడం, లేకపోతే సరైన టైంకి ఇదేంటి వాళ్ళకి పీరియడ్స్ రాకపోవడం, సో ఇలాంటి బాధలన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఈ విషయాల్లో మీరేమంటారు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 100% అది కరెక్ట్ అండి. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి కూడా ఆలోచిస్తున్నారు. ఇంజెక్షన్ చేసి ఇట్లా కోళ్ళని పెంచుతున్నారు, ఇంజెక్షన్ చేసి గుడ్లు ఉత్పత్తి ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ తిన్నందువల్లనే మనం ఇలా అవుతున్నాము. ఒబిసిటీ వస్తుంది పిల్లల్లో. ఇవన్నిటికీ ఇప్పుడు సపోజ్ ఒక పాప ప్రెగ్నెన్సీ అయితే ఆ ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ ఎలా ఉంది, లోపల బేబీ ఎలా ఉంది, పుట్టే వరకు టెన్షనే ఈ రోజుల్లో. ఇవన్నీ తిని ఇదంతా మనకు అవసరమా? ఇవన్నీ మానేసి మనం తినాల్సిన ఆహారం శాకాహారం అని చెప్తున్నారు కదా, అది మంచిదని తెలుస్తుంది కదా. ఆ తెలుసుకున్నప్పుడు అందరూ అది ఫాలో అయితే మన బిడ్డలు బాగుంటారు, మనము బాగుంటాం, సమాజము బాగుంటుంది, అంతా ఆరోగ్యంగా ఉంటాం. చాలా ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే కనుక ఎప్పటిదాకా అయితే ఈ కబేలా ఖానాలు ఉంటాయో, అంటే ఈ మాంసాన్ని తీసుకెళ్ళి చంపే ప్లేస్ని కబేలా ఖానా అంటారు. కబేలా ఖానాల్లో ఈ కబేలా ఖానా ఈ భూమిపైన ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఈ భూమిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఒక విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటి?
ఒక జీవి ఆక్రోశిస్తుంది అంటే అన్ని జీవులు రోజుకి ఎన్ని జీవుల్ని హింస పెడుతున్నారు, ఆ వాటిని అన్ని ఆర్తనాదాలు చేస్తూ ఉంటాయి కదా, అవన్నీ విశ్వానికి అంతా మొరపెట్టుకుంటున్నాయి. ఆ మొర విని మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అది మనం గమనించుకొని మనం మంచి మార్గంలో అందరం వస్తే బాగుంటుంది. దీనికి రీసెంట్గానే కేరళలో ఎంతోమంది ఎన్నో ఆవుల్ని వాటిని బలి ఇవ్వడం జరిగింది. దాని మూలంగా అక్కడ భూకంపం రావడం కూడా జరిగింది. అంటే మనం ఒక సంవత్సరం క్రితమే ఈ ప్రత్యక్షంగా చూసాం. అలాగే నేపాల్లో కూడా ఇలా ఎన్నో జీవులకి బలి ఇచ్చేస్తే కనుక అక్కడ కూడా మరి భూకంపం రావడం జరుగుతుంది. అంటే ఈ యూనివర్స్ ఒకటితో ఒకటి కనెక్టెడ్ ఉందని నాకు అనిపిస్తుంది. సో అంచేత మనం ఈ జీవ జంతువులను చంపితే కనుక ఆ ప్రకృతి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అక్కడ రకరకాల ఆ ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అనేసి అంటారు. మీరు ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాలేంటి? అవునండి, ఈ రోజుల్లో అన్నీ ఇలా జరుగుతూనే ఉన్నాయి. పేపర్లో వేటిట్లో న్యూస్ చూసినా కానీ కోళ్ళని కోసిన అదే ఆ చెడు పదార్థాలన్నీ తీసుకెళ్ళి చెరువుల్లో వేస్తున్నారని, ఆ చేపలు తిని అవి చనిపోతున్నాయని, నీరంతా కాలుష్యం అయిపోయి ఎవరన్నా తాగినప్పుడు వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి, వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనం ఎంత చేస్తున్నామో దానికి ప్రతిఫలం ఏదైనా మంచికి మంచి చెడుకు చెడు వస్తూనే ఉంటుంది. పంచభూతాలు అవి మనకి ఇస్తూనే ఉంటాయి. అంటే ఇది ఒక కర్మ సిద్ధాంతం మన పైన అమలు అవుతుందనేసి అంటారా? ఎందుకంటే మనం వాటిని మూగజీవులను చంపుతున్నాం, దాన్ని ఒక పర్యాయవసనంగా ఈ మానవులందరూ కూడా ఈ భూకంపాలకి, ఈ ల్యాండ్ స్లైడ్స్కి, తర్వాత ప్రకృతి వైపరీత్యాలకి మరి ఎంతో గురిపడుతున్నారనేసి అని చెప్పుకోవచ్చు అంటారా? అలాగే కొన్ని చోట్ల వర్షం రావట్లేదు, ఉన్న పంట అంతా అక్కడ నాశనం అయిపోతుంది, రకరకాలుగా జరుగుతున్నాయి. పడాల్సిన టైంకి వర్షం పట్టలేదు, పంట వచ్చే టైంకి వర్షాలు పడుతున్నాయి. మరి ప్రకృతి ఎందుకు ఊరుకుంటుందండి? మనం ఒకళ్ళని హింస పెడుతున్నప్పుడు మనకి తెలియాలి, అది ఆ బాధ ఏంటో మనకి తెలియాలి కాబట్టి మనకి ఇస్తుంది. కాబట్టి మనం ఏది ఇచ్చామో అది పుచ్చుకుంటున్నాం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక కోళ్ళని, మేకల్ని ఇవన్నీ ఇక్కడ పోషిస్తూ ఉంటారు. ఆ పోషణార్థం కోసం ఈ నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు, ఈ గడ్డి గాదం ఇదంతా తీసుకెళ్ళి వాటికి వేస్తూ ఉంటారు. ఈ నీళ్లు, గడ్డి, ఈ తినే పదార్థాలు ఏమైతే వాటికి ఇస్తున్నారో మళ్ళీ తిరిగి రాదు. కానీ దాన్ని కూడా వాటిని కూడా చంపుకు తినేస్తున్నాం. దీని మూలంగా ఏంటంటే కనుక మనకి రిసోర్సెస్ ఉంటాయి కదా, ఈ నీళ్లు, ఈ వాటి కోసం ఈ గడ్డి, ధాన్యాన్ని దేనో పెంచుంటాం, అదంతా కూడా వేస్ట్ అయిపోతున్నాయి. సో అంచే మన వచ్చే భావితరాలు కూడా ఈ మెటీరియల్ అన్నది స్కేర్స్ అయిపోతుంది, అంటే తక్కువ అయిపోతుంది. సో అంచేది ఈ విషయంలో మనం ఈ విషయంలో మీ ఒక అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మరి వాటిని అన్నింటినీ పెంచకపోతే కనుక మనకు ఆ నీళ్ళన్నీ మిగిలిపోతాయి, ఆ ఆహార పదార్థాలన్నీ మిగిలిపోతాయి. అవి ఇంకో రకంగా ఉపయోగపడతాయి, ఇంకో జీవరాశులకు ఉపయోగపడతాయి. ఇవి మనం వాటిని బ్రతకనిస్తున్నామా, వాటిని పెంచుతున్నామా, వాటికి పెడుతున్నాం కరెక్టే, అది ఓకే. కానీ వాటిని మళ్ళీ చంపేస్తున్నాం. ఇదంతా ఎందుకు? అంత వృద్ధి చేయడం ఎందుకు? వాటిని చంపేయడం ఎందుకు? ఈ వనరులన్నింటినీ అట్లా ఉపయోగించడం ఎందుకు? అలా లేకుండా ఉంటే మన ఇదిలో మనం బ్రతుకుతూ వాటిదిలో వాటిని బ్రతకనిస్తూ ఉంటే మనకి తగిన వనరులు ఉంటాయి, వాటికి వాటి జీవితం అవి జీవిస్తూ ఉంటాయి. అంటే మనం చాలా బిజినెస్ చూస్తే కనుక చేపలు పట్టేయడం కానీ, స్వచ్ఛందంగా విహరిస్తున్న చేపలు నీటిలోంచి తీసేసి దాన్ని గిలగిలలాడుకుంటూ చంపేస్తున్నాం. మళ్ళీ రొయ్యను పెంచుతాం, మళ్ళీ దాన్ని చంపేస్తాం. అలాగే కోళ్ళని పెంచుతాం, దాన్ని చంపేస్తాం. మేకలను పెంచుతాం, వాటిని చంపేస్తాం. అంటే మన బిజినెస్ కేవలం వీటిపైన ఆధారపడి ఉందా? మనం వేరే బిజినెస్ చేయలేమంటారా? 100% చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉన్న ఇది మనం చిన్నపిల్లలం అప్పుడు లేదు. ఇంత వ్యాపారం, ఇంత బిజినెస్ అనేది ఈ మాంస మీద ఇంత బిజినెస్ అనేది మన చిన్నప్పుడు లేదు. అప్పుడు మనం అందరం బ్రతకలేదా అండి? అంటే మనం ఇప్పుడున్న ప్రకృతి కంటే అప్పుడున్న ప్రకృతి చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న కాలుష్యం అంతా ఉంది, దానికంటే అప్పుడున్న ఇది చాలా బాగుంది. కాబట్టి అప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి మనం అప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. అంటే ఎవరికంటే ఇప్పుడు రోగాలు కూడా ఎక్కువైపోయి, మనశ్శాంతి లేదు, ఏం చేసినా కానీ మనకి దుఃఖాలతో ఎవరికన్నా ఎక్కువ రోగాలు అయిపోతున్నాయి. ఎవరు చూసినా కానీ బీపీ, షుగర్, డయాబెటీస్ ఇవన్నీ మినిమం కామన్ అయిపోయింది అనమాట. ఇవి లేని వాడు లేడు అన్నదిగా అయిపోయింది అనమాట. సో అంచేత మనం ఎంత హింస పెడుతున్నామో అదే మనకి తిరిగి వస్తుందని దీని మూలంగా నాకు కర్మ సిద్ధాంతం ప్రకారం తిరిగి వస్తుందని నాకు అనిపిస్తుంది.
సో ఎస్ మేడం, మనం ఎంతో అద్భుతంగా మరి ఈ శాకాహారం పైన మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా మీరు మా ప్రేక్షకులకి ఇచ్చే ఇది శాకాహారం బిఏ వెజిటేరియన్ పైన ఈ ఎపిసోడ్లో ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అందరం శాకాహారులుగా మారదాం. మన పక్కన మనతో పాటు పెరిగే జంతువులను అన్నింటినీ మనం ఎంతో ప్రేమగా చూద్దాం. వాటిని అన్నింటినీ కూడా జీవించనిద్దాం. మన పిల్లలు మనకెంత ముఖ్యమో వాటి పిల్లలు కూడా వాటికి అంతే ముఖ్యం అనుకుని ఎంతో చక్కగా మీరు మంచి టైటిల్ ఇచ్చారు. మనం వాటిని జీవిద్దాం. అవి స్వేచ్ఛందంగా ఉంటే మనం స్వేచ్ఛతో ఉంటాం, అవి మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. అంటే వీఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అన్నది ఆ సిద్ధాంతాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈ శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో మీరు ఇచ్చిన అద్భుతమైన జ్ఞానానికి మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఎస్. సో ఇదండి ఇవాల్టి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.